నీకు దమ్ముంటే నీ ఫోటో పెట్టిన ఒక వీడియో చేస్తే ఒక 2 రోజులు ఫోటో కూడా పెట్టాడు, సోఫాలో కూర్చొని ఇలా పెట్టుకున్నాడు. అంటే ఎంత ధైర్యం వీళ్ళకి. ఒక ప్రతిపక్షంలో ఉన్నారు అనేది కూడా వదిలేయండి. ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, వాటిలో కూడా ఒక పేపర్ మీద నోట్ రాసి ఇది మగాడి తాలూకు అని చెప్పేసి బెదిరించే ప్రయత్నాలు కూడా చేయడం అనేది చాలా విచిత్రంగా ఉండాలి. హైలైట్ ఏంటంటే అది ఫేక్ కూడా కాదు, ఒరిజినల్ అది. సో నేను నువ్వు దమ్ముంటే నీ వీడియో లేదా నీ ఫోటో చూపించ. జగనన్న సైన్యం ఇక్కడ, జగనన్న మనుషులం, మాకు అధికారంతో పని లేదు, ఆత్మగౌరవం ఉంటే చాలు. 11 కాదు కదా, జగనన్న ఒక్కడే ఎమ్మెల్యే కాకపోయినా సరే ప్రశ్నించడంలో మాత్రం వెనకడుగేయం. ప్రతిపక్షంలో ఉన్నా గాని జంకం, బెదరం, భయపడం. అరే భయపెట్టడం గురించి, తప్పుగా మాట్లాడడం గురించి నువ్వే చెప్పాలి. కొడాలి నాని ఎక్కడున్నావు రారా, జగన్మోహన్ రెడ్డి వాడు ఎక్కడున్నాడు రారా అని సంబోధించే వ్యక్తిత్వం నీది. చెప్తున్నాను రా, పోయినసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ఏళ్లు కరోనా, 3 ఏళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికీ చెప్తున్నా, డైరెక్ట్ గా డిబేట్ లో కూర్చుంటే జగనన్న చేసిన పనులన్నీ లిస్టు మొత్తం నేను రాసి నీకు వినిపించేదానికి సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఆయన ప్రవేశపెట్టిన సొంత పథకాలు కనీసం ఒక 5 చెప్పేదానికి గ్రాండ్ సక్సెస్ అయినవి రెడీగా ఉండు. కానీ ఈసారి మాత్రం జగనన్న ముఖ్యమంత్రి అయితే నువ్వు ఇదే విధంగా మాట్లాడేదానికి, ఇదే విధంగా ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఉంటూ ప్రజల మధ్య తిరిగేదానికి ట్రై చేయి చూద్దాం. నువ్వు పడుతున్న మిడిసిపాటుకి ఖచ్చితంగా అరే మేము క్వశ్చన్ చేస్తామరా, నీతిగా నిజాయితీగా మాట్లాడదాం. నాబోటోళ్ళు కొంతమంది ఎవడైతే ఎగస్ట్రాలు చేశాడో వాడికి ఖచ్చితంగా పడాల్సిందే పిడి. కానీ నీతిగా నిజాయితీగా ఉన్నా గానీ ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి లోపలేస్తాం, 3rd డిగ్రీ ఉపయోగిస్తామంటే నెల ఉంచుతారా, 2 నెలలు ఉంచుతారా, సంవత్సరం ఉంచుతారా? జగనన్న ముఖ్యమంత్రి అయిందాక ఉంచుతారా? ఉంచుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పెడతారా, ఫ్యామిలీని టార్గెట్ చేస్తారా, మానసికంగా కృంగదీస్తారా, విపరీతంగా తిడుతూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడతారా? ఎన్ని చేసినా కరుడు కట్టినటువంటి జగనన్న అభిమానులు మేము. జగనన్న చెప్పాడు, ఈసారి 2.0 అనేది కార్యకర్తల కోసం ఉంటుంది, నీలాంటి వాళ్ళకి కళ్ళు తెరిపించడానికి కూడా ఉంటుంది. ఖబర్దార్, కాచుకో. నువ్వైనా, సీమరాజైనా, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళైనా కాంట్ బి ఎస్కేప్ ఫ్రమ్ జగనన్న రూలింగ్. మాకు సవాల్స్ తర్వాత విసురుదు గాని అక్కడ పోయి అప్పెంత చేసావు చంద్రన్న అని మీ చంద్రన్నని అడగండి. 2,10,000 కోట్ల రూపాయల అప్పు 15 నెలల్లో రికార్డు బ్రేకు. మీకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి, మా నాయకుడు 2,10,000 కోట్ల రూపాయల అప్పు చేసిన సిబిఎం తాలూకా అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటారా? ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీస్తా ఉంటున్నారు కదా, కట్టలేదు జగనన్నని. ఒక్కసారి అమరావతి దగ్గరికి పోయి సెల్ఫీలు తీయండి చూద్దాం. నువ్వు పోయి అమరావతి విజువల్స్ చూపించు, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోయి అమరావతి విజువల్స్ లైవ్ లో చూపించరా. అక్కడ అమరావతి ఎంత శుద్ధంగా కట్టున్నారో చూస్తాం మేము కూడా. ఇరికి సన్నాసి నీకు మాత్రం ఉందిరా. నా కింద కామెంట్లు పెడుతుంటారు, పర్సనల్ గా చాట్ చేస్తుంటారు, ఎందుకురా ఈ ఆర్పి గాడు ఇంత రెచ్చిపోతున్నాడని నేనే అనుకుంటా. రోజమ్మని అంటున్నావు కదా, ఇప్పుడు కూడా ఏదో షో చేస్తున్నావని. చేస్తుందిరా ఆమె గౌరవనీయులైనటువంటి మంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు మాత్రం ఏమీ చేయనని మానేసింది. నీకే గుర్తు. మీరంతా కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి చేస్తుంది, అంతేగాని డిప్యూటీ సీఎం పదవి తీసుకుని సినిమాలు చేసుకుంటూ కూర్చోలాని. నిన్ను వెలేశారా ఇండస్ట్రీ నుంచి. నిన్ను ఒక పెద్ద ఆయన నీ గురించి మొత్తం ప్రతి బ్లాగ్ లో పెట్టున్నాడు నీ పేరు. నిన్ను ఇండస్ట్రీకి రానిరు, ఇండస్ట్రీ నుంచి నిన్ను వెలేశారు. నేను ఇండస్ట్రీని వదిలేశాను, నిన్ను వెలేశారు. నీకంటే నేనే బెటర్ రా. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ.